కామారెడ్డి జిల్లా రాజంపేట గ్రామంలో సర్వే నెంబర్ 577లో 11 ఎకరాల 4 గుంటల భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని బస్వాపూర్ గ్రామానికి చెందిన వేముల మహేందర్, వేముల గంగారం, వేముల రాజయ్య అన్నారు. రాజంపేట గ్రామ శివారులో సర్వే నెంబర్ 577లో 11 ఎకరాల 4 గుంటల భూమి 1978-79 సంవత్సరంల నుండి మా తాత ముత్తాతల పేర్లపైన ఉండేదని 2014-15 సంవత్సరంలో మా గ్రామానికి చెందిన కాటిపల్లి ఎల్లారెడ్డి, హనుమారెడ్డి, లక్ష్మి, వెంకట్రెడ్డి అక్రమంగా వారి పేర్లపైన రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఈ విషయంపైన కామారెడ్డి ఎమ్మెల్యే ఎల్లారెడ్డి జిల్లా కలెక్టర్ స్పందించి మాకు న్యాయం చేయాలని కోరారు. పాహానీలో వేముల అంటే ఎస్సీల కిందికి వస్తుంది, అది అందరికీ తెలిసిన విషయమే అని అన్నారు. వారు వేముల కాటిపల్లి వెంకట్రెడ్డి, హనుమారెడ్డి, లక్ష్మి, ఎల్లారెడ్డి పేర్లతో పాహానీలోకి పేర్లను మార్చుకొని తర్వాత వారిపైన మొత్తం 11 ఎకరాల 4 గుంటల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. గత అధికారులు డబ్బులకు కక్కుర్తిపడి వారిపైన రిజిస్ట్రేషన్ చేశారని దయచేసి మాకు న్యాయం చేయాలని కోరారు. అక్రమంగా చేయించుకోండు. ఎట్లా అంటే మామూలు అది మా ల్యాండ్ ఉన్నది కాబట్టి మామూలుగా తెలవక పట్టించుకోక వాళ్ళు చేయించుకోరు. కాటిపల్లి వెంకటరెడ్డి, హనుమారెడ్డి, లక్ష్మి, వెంకరెడ్డి ఈ నలుగురు మా వేములాని వాడుకొని చేసుకోరు. వాళ్ళ నేమ్ వాళ్ళ వేరు వస్తుంది, మారు వేరు రెడ్డిస్ కాబట్టి కాటిపల్లి వస్తాయి, మాయం ఎస్సీ కాబట్టి వేములు వస్తాయి. మా పేరు వాడుకొని వాళ్ళు భూమి అక్రమంగా చేసుకోరు. స్పందించగలరని కోరుతున్నాను. కలెక్టర్ గాని, మదనమోహన్ ఎమ్మెల్యే గాని, వెంకటరమణ గాని 577 వేముల బస్వయ్య, సన్న భూమయ్య. మేము ఎస్సీలము. మా తాత వేముల బస్వయ్య, సన్న భూమయ్య 577 సర్వే నంబర్ల మా భూమి ఉండే 11 ఎకరాల 4 గుంటల భూమి. ఆ భూమిని ఈ అక్రమంగా 1978 నుంచి కాటిపల్లి ఎల్లారెడ్డి, కాటిపల్లి హనుమారెడ్డి, కాటిపల్లి లక్ష్మి, కాటిపల్లి వెంకటరెడ్డి వీళ్ళు నలుగురు కలిసి మా భూమిని అక్రమంగా 11 ఎకరాల 4 గుంటల భూమిని 1978 నుంచి 95 మధ్య అక్రమంగా ఆ మధ్య ఉన్న భూమిని తర్వాత అక్రమంగా చేసుకున్నారు. దయచేసి వెంకటరెడ్డి, కాటిపల్లి హనుమారెడ్డి ఇట్లా ఉండాలి. కానీ మా వేముల మా మార్వేరును వాళ్ళు మార్చుకొని సర్నేమ్ గా మార్చుకొని మా భూమిని వాళ్ళు కబ్జా చేసుకున్నారు. హనుమారెడ్డి అని చెప్పేసి పెట్టుకున్నారు అక్రమంగా. వేముల లక్ష్మి అని పెట్టుకున్నారు, వేముల వెంకటరాములు అని పెట్టుకున్నారు. కానీ వాళ్ళ పేరు కాటిపల్లి వెంకటరెడ్డి ఉండాలి, కాటిపల్లి లక్ష్మి ఉండాలి, కాటిపల్లి హనుమారెడ్డి ఉండాలి, కాటిపల్లి ఎల్లారెడ్డి ఉండాలి. ఈ భూమిని అక్రమంగా వాళ్ళు చేసుకున్నారు కాబట్టి మా భూమిని మా నియోజకవర్గం కామారెడ్డి, మన ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు గాని, కాటిపల్లి వెంకటరామరెడ్డి గాని, కామారెడ్డి ఎమ్మెల్యే వీళ్ళు జిల్లాని స్పందించి మా భూమిని మాకు రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు చూడాలని మేము ఆశిస్తున్నాం. ప్రభు రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతున్నాం. మా దళితుల భూమి 11 ఎకరాల 4 గుంటలు పోయినందుకు మేము ఇప్పటికి కూడా బాధపడుతున్నాం. కోర్టుల చుట్టూ కూడా తిరుగుతున్నాం. అక్కడ పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు కేసు పెట్టారు. పోలీస్ స్టేషన్ల చుట్టూ కూడా తిరుగుతున్నాం. మండలకు తిరుగుతూ కూడా మండలంలో కూడా వాళ్ళు ఏం పనులు చేస్తలేరు. వాళ్ళు అక్కడ పోయినా కానీ వాళ్ళు ఏదో పేరు చెప్పి బయటకు పంపిస్తున్నారు, వాళ్ళ మాట వింటున్నారు. మా భూమి అయ్యేటట్టు ప్రభుత్వం కానీ, మా మదన్ మోహన్ రావు కానీ, వెంకటరామరెడ్డి కానీ వీళ్ళు మా భూమిని అయ్యేటట్టు కొంచెం స్పందించగలరని మేము కోరుకుంటున్నాం. కానీ మా భూమి మాకు రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు మేము దేనికోసమైనా పోరాడతాం తప్ప మా భూమిని వదులుకునే ప్రసక్తే లేదు. ఎవరు వచ్చినా సరే వదిలిపెట్టే సమస్య లేదు. కాడీలు వాతడం గాని, హద్దులు వాతడం గాని అట్లాంటివి చేస్తున్నారు. చేసినా గానీ మేము వచ్చి ఇక్కడికి వచ్చినాక మళ్ళీ మేము మాట్లాడితే వెళ్ళిపోతున్నారు. మళ్ళీ మేము లేనప్పుడు వచ్చి కాడీలు వేయడం గాని, కాయకులను పెట్టి అక్కడ హద్దులు వాతిపేయడం గాని ఇట్లాంటివి చేస్తున్నారు. ఎన్ని చేసినా మేము మాత్రం ఇక్కడ ఊరుకునే సమస్య మాత్రం లేదు. మా భూమి మాకే కావాలని మేము పోరాటం చేస్తున్నాం. గత 5 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాం. అప్పుడు ఎవరు పట్టించుకోలేదు భూమిని. నేనే మా బలరూమ్ ఎత్తున్నాయి కదా అని అందరి బలరూమ్ వేసినాయి, ఒక్కలే కాదు ఊళ్ళే సగం ఊరు బలరూమ్ వేసినాయి. కానీ కేసీఆర్ వచ్చిన మధ్యలో వాళ్ళు గులగుల చేసుకుని ఆయన మెల్లగా మామూలుగా కాదని పట్టా చేసుకున్నారు. ఇక వెంకటరెడ్డి సగము 5 ఎకరాలు అమ్ముకొని పోయిండట. అది కూడా వెనక్కి మాకు తెలిసింది.
మేము కూడా అది తెలిసినాకనే మేము కేసు చేసినాము. ఉన్నారు నలుగురు వాళ్ళే ఇంటోళ్ళు. కాటిపల్లి ఎల్లారెడ్డి, కాటిపల్లి హనుమారెడ్డి, కాటిపల్లి రాజిరెడ్డి, కాటిపల్లి లక్ష్మి, కాటిపల్లి వెంకటరెడ్డి. ఇగో వీళ్ళు అందరు కలిసి మా భూమిని చేసుకున్నారు. అవందరి బలరు వేసినాయి. ఇంట్లో బలరేం ఎత్తున్నాయని మేము సప్పుడుదాకా ఊకున్నాము. ఆ బలరు వేసుకుంటే ఈ బలరు వేయంగా వాళ్ళు కబ్జా చేసుకున్నారు. ఆ కబ్జా చేసుకున్న సంగతి మాకు తెలియదు. మేము తెలియక మేము చదువుకోలేము, మాకు దిక్కు లేక కైకిలు చేసుకుని బతికినాం మేము. కానీ పోకపోతే కడిపోయినట్టే మరి ఇటా చూస్తామంటే 4 పైసలు ఇద్దామంటే దగ్గర లేకపోయా. మరి వాళ్ళు పైసలు పెట్టిరా ఏం పెట్టిరా కబ్జా చేసుకున్నారు వాళ్ళు. మరి మా తన రూపాయి లేదు, ఇప్పటికైనా రూపాయి లేదు. మేము తిరుగుతున్నాం, కోర్టుకు తిరుగుతున్నాము. ఇప్పుడు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతుంది, ఎక్క అవుతుంది. అప్పటి నుంచి తిరుగుతున్నాం కానీ ఓళ్ళు పట్టించుకోవడం లేదు. మండలం పోయినాం, కోర్టు 3 చుట్టూ తిరుగుతున్నాం. కోర్టుకు కూడా 5 సంవత్సరాలు అవుతుంది. కోర్టులో కేసు వేసి మేము 5 సంవత్సరాల కొల కుడతా అట్టనే ఆయన కుడతా మస్తు తిరుగుతుండు. ఏమి కాదని అంటుండు. ఆ కాగితాలు కూడా తీసుకొచ్చినాము. ఇక మరి అన్ని మా భూమి మాకు కావాలా. మేము భూమి